దేవి అండి. నేను అల్లంవారి వీధి 6వ సచివాలయం నుంచి నా క్లస్టర్ నెంబర్ సి అండి 1. వాలంటరీ వ్యవస్థకి నేను 4.5 సంవత్సరాల నుంచి సేవను అందిస్తున్నానండి. అయితే ఇప్పటి వరకు మేము ఏది కూడా ఆశించి చేయలేదండి. మేము 5,000 రూపాయలకైనా మాకు ఇచ్చిన పారితోషికంగా మేము చేస్తున్నామండి. అలాంటిది ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మా గురించి చాలా మాటలు అన్నారండి. 5,000 రూపాయల కోసం గోనె సంచులు మోసే ఉద్యోగం అన్నారండి. దానికి బాధపడలేదండి, వదిలేసామండి. తర్వాత ఇంకొక ఆయన వచ్చి డేటా అంతా తీసుకెళ్ళి ప్రభుత్వానికి అప్పచెప్తున్నారు, వీళ్ళు ఆడవాళ్ళని కిడ్నాప్ చేయడానికి కారణం అవుతున్నారు అని అన్నారు. దానికి కూడా బాధపడలేదండి. కానీ ఈరోజు మేము స్వేచ్ఛగా తిరగడానికి లేదండి. మా ఇల్లులు మా క్లస్టర్లో ఉంటున్నాయండి. క్లస్టర్లో ఉంటే బయటకు వస్తే ఎవరైనా మాట్లాడుతుంటే మీరు ఎందుకు మాట్లాడుతున్నారని చెప్పి వీడియోలు తీసి ఆ వీడియోల్ని వైరల్ చేసి మమ్మల్ని మాకు చాలా ఇబ్బంది కలిగిస్తున్నారండి టీడీపీ వాళ్ళు. ఇలా ఎందుకు మమ్మల్ని చేయాలండి? మేము ఏం తప్పు చేస్తామండి? మేము వచ్చిన కాడి నుంచి మేము సేవ అందించాము. ఇప్పటి వరకు మేము ప్రభుత్వానికి ప్రజలకు మాత్రమే మేము సేవ చేస్తామండి. మేము పార్టీ పరంగా మేము రాలేదండి, పార్టీ పరంగా మేము ఏం చేయలేదండి. కానీ ఇప్పుడు చెప్తున్నామండి, మేము అందరం కూడా రిజైన్ చేస్తామండి. ఈరోజు ఎందుకు చేస్తామంటే అండి, ఈరోజు మేము మా మనసుల మీద కొట్టారండి. మా యొక్క మనసుల మీద కొట్టి మమ్మల్ని ఇలా మాట్లాడిన వల్ల మేము మనస్తాపం చెంది ఈరోజు మేము రాజీనామా ఇస్తున్నామండి. తర్వాత మేము ఇప్పటి వరకు మేము పార్టీ కోసం మేము పనిచేయలేదండి. కానీ ఇప్పుడు చెప్తున్నామండి, మేము ఖచ్చితంగా మేము పార్టీ కోసం పనిచేస్తామండి. నెక్స్ట్ సీఎం జగన్ గారే అండి. జగన్ గారు సీఎం అవ్వగానే మేము మళ్ళీ మా వాలంటీర్ వ్యవస్థ మేము వస్తామండి. ఉందండి, ఇంతటి వరకు మేము ఆయన గురించే మేము ఈ స్థితిలో ఉన్నామంటే ఆయన వల్లే అండి. పేదలందరికీ మేము సేవ చేస్తున్నామంటే ఆయన వల్లే అండి ఈ సర్వీసు. ఎందుకంటే ఆయన మాకు ఇచ్చిన ఒక మంచి అవకాశం అండి. ఇప్పటి వరకు ఏ నాయకులు కూడా ఎవరికి ఇవ్వలేదండి. కానీ ఈయన వచ్చిన తర్వాత మాకు ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చాం. మేము దీన్ని సద్వినియోగం చేసుకున్నాం. కానీ ఎవరో ఏదో మాట్లాడారని మమ్మల్ని ఇంత మనస్తాపం చెంది చేయడం అనేది కరెక్ట్ కాదండి. సచివాలయం వాలంటీర్గా సేవ చేస్తున్నాను. 2019లో నేను వాలంటీర్గా సేవ చేయడానికి జగన్ ప్రభుత్వం నియమించిన దానిగానే నేను జాయిన్ అయ్యాను. నేను ప్రజలకు సేవ చేయడానికి ఇది ఎంచుకున్నాను. అయితే ఈ గవర్నమెంట్ ఎలక్షన్ టైంలో నోటిఫికేషన్ వేసిన తర్వాత వీళ్ళు ప్రభుత్వానికి పనిచేస్తున్నారు, ఎవరితోనే మాట్లాడకూడదు అని చాలా చేశారు. పెన్షన్లు కూడా ఇవ్వలేదు మాతో. మేము గవర్నమెంట్కి పద్ధతిగా మాట్లాడతలే. గవర్నమెంట్ ఇచ్చిన సేవనే మేము ప్రజలందరికీ చేయడానికి మేము వచ్చాం. కానీ ఇలాగా మేము ప్రభుత్వానికి మద్దతుగా ఏం మాట్లాడటం లేదు. అయితే వేరే ప్రభుత్వం వాళ్ళు మమ్మల్ని చాలా కించపరిచే విధంగా మాట్లాడుతున్నారు. దానికి మనస్తాపం చెంది రాజీనామా చేస్తున్నాను. మమ్మల్ని చాలా లేడీస్ వాళ్ళు ప్రతి ఇంటికి వెళ్తున్నారు, వాళ్ళతో మాట్లాడుతున్నారు, చాలా కించపరిచే విధంగా ఉంటున్నారు. టీడీపీ జనసేన అనేది మమ్మల్ని చాలా అసహ్యంగా కించపరిచే విధంగా మాట్లాడారు. ప్రతి ఇంటికి వెళ్తున్నారు, ఎవరు లేని టైంలో వెళ్తున్నారు అనేసి మమ్మల్ని చాలా ఘోరంగా అవమానించారు. ఈ అవమానాన్ని మేము భరించలేకపోయాం. అందుకే దానికి ఇప్పటి నుంచి అయితే మేము గవర్నమెంట్కి మద్దతుగానే వర్క్ చేస్తాం. ఇప్పుడు రాజీనామా చేసాం కాబట్టి ఇప్పుడు మేము ఎవరితో మాట్లాడినా పర్వాలేదు కదా. అప్పుడైతే మాట్లాడుతున్నారు, పక్కింట్లో వాళ్ళతో మాట్లాడినా సరే మాకు వాళ్ళకి మద్దతుగా మాట్లాడుతున్నారు అన్నారు. ఇప్పుడైతే మేము దానికి మద్దతుగానే వెళ్తాము.